ప్రిన్సిపల్ ఒక సంతకం ఉంటుంది, కంట్రోలర్ ఒక సంతకం ఉంటుంది, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓయూ బ్రాంచ్ వాళ్ళు ఒక సంతకం ఉంటుందమ్మా. వీఆర్ నాట్ అగెయిన్స్, వీ వాంటెడ్ టు వర్క్ అండర్ ఓయూ గైడ్ లైన్స్ ఓన్లీ. ఓయూ గైడ్ లైన్స్ని మేము పనిచేయాలనుకుంటున్నామమ్మా. మాకు ఎక్కడ యూనివర్సిటీతో ఇది లేదు. దే ఆర్ అవర్ పేరెంట్ యూనివర్సిటీ. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దర్ గైడ్ లైన్స్. వాళ్ళు ఓయూ వాళ్ళు మనకు అంత కోఆపరేటివ్గా ఉన్నారు. వీఆర్ వెరీ థ్యాంక్స్. మేడం మళ్ళీ వాళ్ళు క్లియర్గా చెప్పారు కదా మేడం, మీకు మీ కాలేజ్ నాన్ అటానమస్ అని చెప్పి క్లియర్గా పెట్టారు. నెక్స్ట్ అకాడమీకి మేము చదివిన న్యూస్ గురించి ఒకసారి చెప్తున్నాం మేడం. మేమేమని చెప్తున్నామంటే ఆల్రెడీ సండే అయిపోయింది, చాలా మంది నిన్ననే స్టూడెంట్స్ అందరూ వచ్చారు, కాకపోతే వైస్ ఛాన్సలర్ అవైలబుల్ ఉండరు సండే రోజు అని చెప్పి మేము ఇంటికి వెళ్ళాం. మేడం మేము ఒక్కటి చెప్తున్నాం వినండి, మేము చెప్పేది కూడా అర్థం చేసుకోండి మేడం. మీ కాలేజ్లో చదువుతున్నాం, మేము మీకు ఫీజులు కడుతున్నాం దానికోసము. అయితే మేము ఏమంటున్నామంటే మేడం, ఇప్పుడు సరే ఆ తప్పు ఎవరు చేసిరో అందరు బాగానే ఉన్నారు మేడం, తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏం కావాలి అని చెప్పి మేము ఒకటి అడుగుతున్నాం. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది మేడం ఇది మనకు తెలుస్తా అని చెప్పి అక్కడ క్లియర్గా ఏమని ఇచ్చిరంటే నెక్స్ట్ అకాడమీకి ఆన్వర్డ్స్ ద డిగ్రీ విల్ బి డిస్క్వాలిఫై అని ఇచ్చారు. ఇంకొకటి హిందీ మహావిద్యాలయ ఇసే జస్ట్ పీజీ నాన్ అటానమస్ కాలేజ్ అని క్లియర్గా ఓయూ ఇచ్చిన నేను ఓయూ ఇచ్చిన దానికి గురించి చెప్తున్నాను. మీ దగ్గర కూడా కాపీ ఉంటుంది కదా, దాని ఇచ్చిన దాని గురించి నేను అడుగుతున్నాను. ఇంకొకటి వాళ్ళు ఏమని చెప్పారంటే మేము ఓయూ వాళ్ళు మేము హ్యాండ్ ఓవర్ చేసుకొని పిల్లల్ని మేము ఎగ్జామ్ పెడతామని అంటారు వాళ్ళు. ఇంకొకటి క్లారిటీ అయ్యే హిందీ మహావిద్యాలయం పెడతామా, ఓయూ పిల్లలతో పెడతామని కూడా చెప్పారు. ఓయూ పిల్లలతో పెడితే ఇన్ని రోజులు మాకు జరిగిన సిలబస్ డిఫరెంట్ ఉంది, మీరు చెప్పిన సిలబస్ డిఫరెంట్ ఉంది, ఓయూ వాళ్ళకి జరిగే సిలబస్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం రాయాలి? ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళు ఏం కావాలి? అదే మేము కూడా అడుగుతున్నాం. దట్ ఈస్ ద క్వశ్చన్, $100 million క్వశ్చన్ ఈవెన్ వీ హ్యావ్. దీని గురించి మేము కూడా గివ్ us 2 days time, the management will come up with a result. Give us 2 days time, we are taking complete steps to overcome all this and management will give you a complete picture on this. See, OU in their letter, they mentioned that we are recommending UGC to cancel the autonomous status, but university has no right. Okay, so we will definitely follow the recommendations, guidelines of OU, but we are under UGC and we are replying point-wise to the university for the letter they have issued to us. Nothing will happen. No problem to the students. You will write under the UGC and autonomous college norms only. మేడం లాస్ట్ టైం ప్రొటెస్ట్ చేసిన దేశంలో మీకు సాల్వ్ చేస్తా అని చెప్పారు మేడం. లాస్ట్ టైం ఇట్లాంటి సర్టిఫికేట్స్ అన్నీ అవుతున్నాయి మేడం, అప్పుడే చెప్పినాం మేము. ఏం సాల్వ్ అయింది మేడం? ఇంత పెద్ద ఇష్యూ తీసుకొచ్చి సాల్వ్ అంటారు ఏంది మేడం మీరు? నాకు అర్థం కాదు. This is not a problem with your batch. Your batch can write the exams. Definitely all will be taken care. Pranit knows we are taking steps about it. Definitely we are with you children. దానికోసం మేము స్ట్రైక్ చేసినాం. అది అంటే కొన్ని ఇష్యూస్ అంటే యాక్చువల్గా ఏమైందంటే మనకి సాఫ్ట్వేర్ ప్రాబ్లం అని చెప్పేసి మెమోస్లో ప్రింటింగ్ మిస్టేక్ అయింది. దాని గురించి సాఫ్ట్వేర్ వల్ల చాలామంది చిన్న సాఫ్ట్వేరే కావచ్చు, అదే చిన్న సాఫ్ట్వేర్ వల్ల ఇక్కడ పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతున్నాయని చెప్పి దాని గురించి ప్రొటెస్ట్ అయింది. దాంతోపాటు నాణ్యమైన విద్య అందించాలని చెప్పి ఎగ్జామినేషన్ బ్రాంచ్ని ప్రాపర్గా కండక్ట్ చేయాలని చెప్పి మేము ప్రొటెస్ట్ చేసినాం దాని గురించి. అయితే దానివల్ల సార్ వన్ మోర్ థింగ్ సార్, మీరు ఏమైతే చెప్పిర్రో అది ఒక రిటర్న్ స్టేట్మెంట్లో మాకు ఇవ్వండి. మేడం ఇంకొకటి లాస్ట్ టైం ఎంత కాకపోతే పాస్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా మేడం, ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి నో సార్ వాళ్ళు అసలు కాలేజ్ కే రాలేరు, అదే రిటర్న్ కాలేజ్ కి రాలేరు, ఎగ్జామ్ కి అటెండ్ అవ్వలేరు, అబ్సెంట్ అని చెప్పి మరి ప్రింట్ ఘోరంగా అంత ఘోరంగా మా బ్యాచ్ మేడం 3 months బ్యాక్ మా సెకండ్ సెమిస్టర్ అయినప్పుడు మేము ఎప్పుడైతే ఎగ్జామ్ కి అటెండ్ మీ హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ రాసి ఒక 5-10 మంది స్టూడెంట్స్ ఏమైనా అంటే ఆయన ఎగ్జామ్ కి రాలేడు, అబ్సెంట్ అని చెప్పేసి వాటి రాని వాళ్ళు ఎవరైతే హాల్ టికెట్ తీసుకుని రాని వాళ్ళు ఉంటారు ఇష్టమా వాళ్ళు ఎగ్జామ్కి వచ్చి ప్రెసెంట్ అయినా మళ్ళీ పాస్ అని వచ్చింది. మరి ఇట్లాంటి లిటిగేషన్స్ వల్ల ఇప్పుడు ఒక ఎవరైనా అమ్మాయిలు ఉంటారు డెలికేటర్ తోటి వాళ్ళు ఒకటేసారి చూసినాం ఏమవుతుంటే రాసిన కూడా ఫెయిల్ అయినా అని చెప్పేసి ఏమైనా చేసుకుంటే వాళ్ళకి బాధ్యత మేడం ఇదంతా. మనం చేసుకుంటే కోసం ఎవరో సర్టిఫికేట్లు అమ్ముకోరు మేడం, అది వీళ్ళకి కూడా తెలుసు. సర్టిఫికేట్లు అమ్ముకున్న వాళ్ళ కోసము కొన్ని చేంజెస్ వల్ల ఇప్పుడున్న స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. దానికోసం ఆ రోజు మీరు కూడా వచ్చారు, అన్న వాళ్ళు కూడా వచ్చారు, అదే ధర్నా కోసము.
దేనికోసం ఏంటంటే సర్టిఫికేట్లు అమ్ముకుర్రు, వాళ్ళు మంచిగా ఉర్రు, మీరు అమ్ముకోవడం వల్ల వాళ్ళు మంచిగా ఉర్రేమో కానీ ఎవరైతే ఎగ్జామ్ రాసిండో వాళ్ళు ఫెయిల్ అవుతుర్రు, వాళ్ళు ప్రాపర్గా ఫెయిల్ అవుతుర్రు, వెరిఫికేషన్ అయితే లేదు పేపర్లు, దానికోసం అని చెప్పి మేము మాట్లాడినాం. మేము ఇప్పుడు కూడా ఒకటే అడుగుతున్నాము, మాకు తక్షణమే ఎవరైతే తప్పు చేసిండో మీకు తెలుసు, ఒకవేళ మేనేజ్మెంట్ ఉన్నా చేత కాకపోతే రిజైన్ చేయండి, అవసరం లేదు మాకు, మీరు చేత కాకపోతే రిజైన్ చేయండి. ఇంతమంది 1500 మంది విద్యార్థుల జీవితాల కంటే మీకు ఒక జీతం ఎక్కువ కాదని నేను అనుకుంటున్నా. మీకు అంత ఉంటే మీకు చేత కాదంటే మీరు వెళ్ళిపోండి కాలేజ్లోకి వెళ్ళి, ఎవరైతే క్వాలిఫై ఉన్న లెక్చరర్స్ కానీ క్వాలిఫై ఉన్న మేనేజ్మెంట్ని తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీరు కూడా తీసుకోండి. ఎందుకంటే మీకు చేత కాకపోతే రిజైన్ చేయండి. ఇప్పుడు మీ ఎంత సిగ్గుచేటంటే కాలేజ్ మేనేజ్మెంట్ ఇది ఫస్ట్ టైం ఇప్పటివరకు మనం అన్ని న్యూస్లలో చూడొచ్చు, ఏ యూనివర్సిటీ సడన్గా ఇది డిక్లేర్ చేయలే మీ కాలేజ్ ఈ హిందీ మహావిద్యాలయ కాలేజ్ని తీసేస్తున్నామని చెప్పేసి, అంటే రద్దు చేస్తున్నామని సడన్గా డిక్లేర్. మాకు న్యూస్ చూసే వాళ్ళకి తెలియదు, న్యూస్ చూస్తే ఒక్కొక్కరికి ఫ్యూజ్లు అవుట్ అయ్యి ఆ రోజు అందరికి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా రూరల్లో ఉన్న పేరెంట్స్ అయితే డిస్ట్రిక్ట్స్లో ఉన్న చాలా మంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, అరే అంతగానం ఆ పని చేసి ఈ పని చేసి మేము చేస్తే హాస్టల్లో దున్నపోతులాగా తింటూరు పంతురు, పోయి ఏ కాలేజ్లో జాయిన్ అయినారా తెలియదా, మేమంటే చదువుకోలేదు, మేము గార్డెన్ కాస్తున్నాం, మీరన్నా మంచిగా ఉండాలి కదా అని మేము చూసుకుంటున్నాం అనుకుంటే మీరేమో మీ స్థితి ఏమో ఇదా అని చెప్పి చాలా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేము ఒక్కటే డిమాండ్, మావి రెండే డిమాండ్లు. ఒకటి వచ్చేసి ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఇంకొకటి వచ్చేసి 2024 అంటే ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్ వరకు అటానమస్ అని చెప్పి అదే అటానమస్ లాగా ఎగ్జామ్స్ జరగాలి. దాంతోపాటు మాకు మెమోస్ కూడా సేమ్ అదే కాలేజ్ ఇచ్చినట్టు ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటాం. వాళ్ళు ఏమంటారు అంటే మేము లీగల్ యాక్షన్ తీసుకుందాం, ఏదైనా చేద్దామని అంటారు. ఇది వీళ్ళు చెప్తానే ఉర్రు, ఇది చెప్పేటోళ్ళు అయితే ఇంతసేపు లోపలికి పోయి దాచుకునేటోళ్ళు అయితే కాదు. అయితే నేను క్లియర్గా చెప్తాను, మీరే చూస్తుండొచ్చు, ఇంతసేపు లోపల వీళ్ళు ఏదో డ్యామేజ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడారు. ఇక్కడ అదే అవుతుంది. ఎందుకంటే సంపాదన మీద ఉన్న కార్పొరేట్ వ్యవస్థ ఎట్లుందంటే, సంపాదన మీద ప్రేమ విద్యార్థుల మీద ఉంటే ఇంతమంది విద్యార్థులు సూసైడ్ గారు, ఇంతమంది విద్యార్థులు చచ్చిపోరు, ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ రాకుండే. దాని గురించే మేము తెలియాలని చెప్పి మేము ఇట్లా అప్పుడు కూడా వీళ్ళు మేము పర్సనల్ గా అప్పుడు వీసీ గారు లేరు, ఇన్ఛార్జ్ వీసీ ఉండే, మీకు అందరికి తెలిసిందే. రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాము, అప్పుడున్న రిజిస్టర్, ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఉన్న ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళాము, అక్కడున్న సార్ వాళ్ళ శ్రీనివాస్ సార్ దగ్గరికి వెళ్ళాము, వెళ్ళి మాట్లాడాము, సార్ ఈ పరిస్థితి ఇది, మా రిజల్ట్ ఆపేసారు. యాక్చువల్గా ఏమైందంటే మా రిజల్ట్ అంటే మేము ఒక 6 నెలలైనా మేము ఉంటాం, ఫైనల్ ఇయర్ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అది కావద్దు అని చెప్పి మేము మాట్లాడినప్పుడు మేము ఒకటే చెప్పినాం, ఏమనంటే సార్ ఇప్పుడు మా రిజల్ట్ ఆపండి ప్రాబ్లం లేదు, కానీ వెళ్ళే వాళ్ళ రిజల్ట్ ఇవ్వండి, మీ కాలేజ్ ఇది చేసింది అది చేసింది అంటే, సార్ వాళ్ళు చేసిరేమో సార్, మీరు వాళ్ళకి ఎంత పనిష్మెంట్ అని ఇవ్వండి మేము ఒప్పుకుంటాం, కానీ ఇక్కడ ఉన్న ఆ రోజు కూడా మేము ఒకటే అన్నాం, అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగించకుండా మీరు ఎలాంటి శిక్ష చేసినా ప్రాబ్లం లేదు, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. తప్పు చేసారు, మేము కూడా ఈ తప్పు చేసిన కాలేజ్లో చదువుతున్నాం, సిగ్గుపడుతున్నాం చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కొక్కరు రోడ్డు మీద పడ్డారు, ఇప్పుడు వీళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు సడన్గా మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వల్ల ప్రాబ్లం ఏమవుతుంది? అరే ఒక దగ్గర హిందీ మహావిద్యాలయ స్టూడెంట్ అని చెప్పినా ఇజ్జత్ పోతుంది. ఆ పరిస్థితిలో మేము ఉన్నాం. అట్లా కావద్దు అని చెప్పి మేము ఇప్పుడు వీసీ దగ్గరికి వెళ్ళి ఇదే విద్యార్థులతో అందరం కలిసి ర్యాలీ రూపంలో వెళ్ళి అక్కడ మేము వినతి పత్రం ఇవ్వాల్సిందిగా అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆటోనమస్ తీసేస్తామంటే మేము ఎట్టుకోవాలి. ఇప్పుడు ఫీజు కూడా మేము సగం కట్టేసినాం. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ తీసుకోవాలన్నా ఇప్పుడు వేరే కాలేజెస్లో సెమ్ నడుస్తుంది, స్పాట్ అడ్మిషన్ కూడా తీసుకోరు. ఇప్పుడు మాకు 1 year వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఓయూలో కల్పిస్తారంటే ఇప్పుడు మేము ఆటోనమస్ కాలేజ్ అనే జాయిన్ అయినాం, ఓయూలో కలుపుతారని మేము జాయిన్ కాలేదు. సో ఒక్కొక్కటి 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వస్తున్నారు. ఎందుకు ఆటోనమస్ కాలేజ్ అని, స్టడీ బాగుంటుందని. ఇప్పుడు ఓయూలో కలిపేస్తారంటే మేము ఎట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చూస్తాను చేస్తారు అంటున్నారు కానీ మాకు అయితే నమ్మకం లేదు. మాకు ఒక లెటర్ ఇచ్చేదాకా మాకు నమ్మకం అయితే లేదు. న్యూస్ ఫేక్ అంటున్నారు కదా వాళ్ళు. ఫేక్ అని కాదు, ఓయూ నుంచే వచ్చింది డైరెక్ట్ గా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అదే మాకు సమాధానం వచ్చేదాకా మేము కూర్చున్నామని